హలో ఆల్ చూడమ్మా, ఈరోజు మనం ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ ఆర్టికల్ తీసుకున్నాం. చూడండి, వాట్ చేంజెస్ టు జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యుయెన్సీస్. ఓకే, జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, 2019లో ఏమైంది, అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అయ్యింది. సో ఆ తర్వాత ఏంటి అనేది కూడా మనం ఇన్ జనరల్గా చూద్దాం ఇప్పుడు. ఓకేనా, కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఎందుకు డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ అంతకుముందు ఒక్కసారి చూడమ్మా, మనము యూపీఎస్సీ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి నేను జూమ్ చేస్తాను చూడమ్మా. ఇది మనకి దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్. ఓకే, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ హోల్ ప్రిపరేషన్ అన్నమాట. ఓకేనా, సో మీరు ఇంకా ఈ కాంప్రహెన్సివ్ కోర్స్ ప్యాకేజ్ తీసుకుంటే ఇంకేమీ కూడా మీరు ఇన్ జనరల్గా చూడాల్సిన లేదు. ఎందుకు అంటే మనం ఇందులో యోజన, కురుక్షేత్ర, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద హిందూ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ అది కూడా కేవలం 5,000 రూపీస్ ఫీజుకి మాత్రమే. ఓకేనా, అందుకనే దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ అని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే మనం కేవలం ద హిందూ మాత్రమే చూస్తాము, బట్ యోజన, కురుక్షేత్ర నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి అపియర్ అవుతూ ఉంటాయి. సో ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి మనం ఏ విధంగా నోట్ మేకింగ్ చేసుకోవాలి, డేటా కలెక్షన్ ఏ విధంగా చేయాలి, స్కీమ్స్ అవి ఏ విధంగా చేయాలి అనేది చూస్తాము. మీరు ఒక్కసారి కావాలంటే యోజన ఆర్టికల్స్ అవి మనం ఏ విధంగా కవర్ చేస్తున్నామో మన యూట్యూబ్ సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒక్కసారి చూస్తే మీకు కూడా పిక్చరైజేషన్ వస్తుందమ్మా. అండ్ కురుక్షేత్ర కూడా అట్లనే కవర్ చేస్తాం. అండ్ పిఐబి ఆర్టికల్స్ అన్నీ కూడా మనము కవర్ చేస్తాము. ఒకటే సాటర్డే తీసుకొని మండే నుంచి సాటర్డే వరకు అపియర్ అయిన పిఐబి ఆర్టికల్స్ అన్నీ కూడా సాటర్డే ఎంసీక్యూస్ బేస్ మీద చేస్తాము. అంటే మనకి ఇక్కడ ప్రిలిమ్స్ మోడ్లోని కవర్ అయిపోతుంది, మెయిన్స్ మోడ్లో కూడా కవర్ అయిపోతుంది మీ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్. అది కూడా కేవలం 5,000 రూపీస్కి మాత్రమే. అండ్ ఈ ఫీజ్ 5,000 అనేది 7th మే, అంటే రేపు ఒక్కరోజు మాత్రమే ఉందమ్మా. రేపు ఒక్కరోజు మాత్రమే ఉంది. ఆ తర్వాత 5,000 ఫీజు కాస్త 10,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 10,000 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మీరు అస్సలు డిలే చేయకండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నామ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్ చూడండి, 789-389-9553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మ్యామ్ సాల్వ్ చేస్తారు. అండ్ మీకు సబ్స్క్రిప్షన్ కూడా మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మా. 5,000 అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో అన్నీ కూడా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం మన ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి. Everyone, welcome to LTX classes, the Indian Express explainer article, what changes to జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యుయెన్సీస్ మీన్ అని. ఓకే, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకా లేట్ చేయకుండా ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా, మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనే ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇందులో యూపీఎస్సీ ఆన్లైన్ ఉంటుంది అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ ఉంటుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ వచ్చేసి మనకి బ్రాంచెస్ హైదరాబాద్, విశాఖపట్నం బ్రాంచెస్ అనేవి ఉండడం జరుగుతుంది. హైదరాబాద్, విశాఖపట్నం బ్రాంచెస్లో ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకు సక్సెస్ఫుల్గా క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. 70,000 రూపీస్, అది కూడా మీరు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. 10,000 ఈఎంఐ పర్ మంత్ కడుతూ 7 monthsలో దీన్ని మీరు హ్యాపీగా క్లియర్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఒకసారి యూపీఎస్సీ ఆన్లైన్ చూస్తే మనకి 60,000 రూపీస్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. అండ్ అది కూడా మీరు మంత్లీ 5,000 ఈఎంఐ కడుతూ జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, 5,000 పర్ మంత్ ఈఎంఐ కడుతూ మీరు దీన్ని క్లియర్ చేయొచ్చు. అండ్ ఫీజ్ కేవలం 15th మే వరకు మాత్రమే ఉంటుంది. 15th మే తర్వాత 10,000 రూపీస్ దాకా ఫీజెస్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే 70,000 80,000 అవుతుంది. 60,000 ఫీజు కాస్త 70,000 అవుతుంది అనమాట. సో అనవసరంగా 10,000 రూపీస్ ఎక్సెస్ అనేది కట్టకండి. 15th మే కల్లా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటే మీకు తక్కువ పడుతుంది అనమాట. ఓకే, అండ్ మీకు ప్రతి ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ ఆన్లైన్ క్లాస్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ జిఎస్ టాపిక్స్ అన్నీ కూడా మనకి కవర్ అవ్వడం జరుగుతుంది అనమాట, ఎస్ఏ టాపిక్స్తో సహా. అండ్ మరొక డబల్ ధమాకా ఆఫర్ ఏంటి అంటే యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే యూపీఎస్సీ ఆన్లైన్ కంప్లీట్లీ కాంప్లిమెంట్ అనమాట. అంటే మీరు 70,000 పెట్టి జాయిన్ అయితే 60,000 వర్త్ ప్రొడక్ట్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుందన్నమాట. సో అందుకే ఇంకా డిలే చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్కి ఇక్కడ నెంబర్ చూడండి, 789-389-9553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మ్యామ్ సాల్వ్ చేస్తారు. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుందమ్మా.
అండ్ మనం గ్రూప్ 1 కూడా ప్రత్యేకంగా క్లాసెస్ అనేవి పెట్టడం జరుగుతుందమ్మా. ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి నుంచి ఆల్రెడీ టీఎస్పీఎస్సి నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రూప్ 1లో 503 పోస్ట్ అమ్మా. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ పోస్ట్ అనమాట. గ్రూప్ 1లో కేవలం ఎప్పుడు ఎంత పడతాయి, 50, 60, 70 అట్లనే పడతాయి. బట్ 500 పోస్ట్ అనేవి చాలా ఎక్కువ అనమాట. టీఎస్పీఎస్సి 503 పోస్ట్ అనేవి పడడం జరిగింది. అండ్ మనకి ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ అయిందమ్మా. సో డిలే చేయకన్నా వెంటనే మీరు క్లాసెస్ అనేవి తీసుకోండమ్మా. మనకి రికార్డెడ్ క్లాసెస్ కేవలం 30,000 రూపీస్కే వస్తున్నాయి. అండ్ అదే లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 35,000 రూపీస్కి వస్తున్నాయమ్మా. లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000 రూపీస్కి అనమాట. అండ్ ఈ ఫీజు కూడా కేవలం 15th మే వరకు మాత్రమే. 15th మే తర్వాత 35,000 ఫీజు కాస్త 45,000 రూపీస్కి వెళ్ళబోతుంది. 45,000 రూపీస్. సో అందుకనే డిలే చేయకన్నా 15th మే కల్లా తీసుకోండమ్మా. అండ్ మరొక డబుల్ ధమాకా ఆఫర్ ఏంటంటే, మీరు ఒకవేళ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి క్లాసెస్ అనేవి కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తాయన్నమాట. మీరు 1 రూపీ కూడా వీటికి పే చేయవసరం లేదు. ఓకేనా? మనకి సేమ్ ఏపీపీఎస్సి నుంచి కూడా నోటిఫికేషన్ అనేది వస్తుందన్న గ్యారంటీ ఉంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడే క్లాసెస్ అనేవి తీసుకొని కంప్లీట్ చేసి అప్పుడు రివిజన్కి మాత్రమే సరిపోతుంది. అండ్ మనకి ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. అండ్ మీరు సబ్స్క్రిప్షన్ చేయాలంటే ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. మనం ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి. ఇదేనమ్మా ఆర్టికల్, వాట్ చేంజెస్ టు జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యుయెన్సీస్ మీన్. ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అంటే చూద్దాము. అండ్ ఆ కాన్స్టిట్యుయెన్సీస్కి ఎట్లాగ వస్తారో కూడా ఒక్కసారి చూద్దాం. క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏంటి? కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం అని తెలుగులో అంటాము. నియోజకవర్గం కింద ఎందుకు డివైడ్ చేయాలి అంటే చూడండి, ఒక స్టేట్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ స్టేట్లో జనరల్గా డిస్ట్రిక్ట్స్ అనేవి చూస్తాం. ఆ డిస్ట్రిక్ట్స్ కూడా చాలా పెద్దవిగానే ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్స్లో ఎంతమంది ప్రజలు ఉంటారు? లక్షల మంది ఉంటారు. అయితే ఎంతమందికి ఒక నాయకుడు అవసరం అనేది చెప్పేది ఈ కాన్స్టిట్యుయెన్సీ అన్నమాట. ఇది దేని బేసిస్ మీద చూస్తారమ్మా? పాపులేషన్ బేసిస్ మీద చూస్తారు. పాపులేషన్ బేసిస్ మీద చూస్తారన్నమాట. అంటే ప్రతి 5 లక్షల మందికి కూడా ఒక ఎమ్మెల్యే ఉండాలి, ప్రతి 10 లక్షల మందికి కూడా ఒక ఎంపీ ఉండాలి అని అనుకున్నారనుకోండి, ఆ విధంగా డివైడ్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ 5 లక్షల మంది ఇలాగ ఉన్నారనుకోండి, దీన్ని ఒక కాన్స్టిట్యుయెన్సీ కింద పెడతారు. సో ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ అంటే మనకి 2 కాన్స్టిట్యుయెన్సీలు వస్తాయి. ఒకటి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, మరొకటి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అన్నమాట. ఓకే, ఎమ్మెల్యే ఎప్పుడు కూడా కాస్త తక్కువ మందికి రిప్రజెంట్ చేస్తాడు, ఎంపీ ఎప్పుడు కూడా ఎక్కువ మందికి రిప్రజెంట్ చేస్తాడు. అంటే మీరు ఒక్కసారి లోక్సభ చూసుకుంటే 545 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. లైక్ 545 మెంబర్స్ ఎంతమందిని రిప్రజెంట్ చేస్తున్నారు? ఇండియా మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే సమ్వేర్ అరౌండ్ 130 crore పీపుల్కి 545 మంది రిప్రజెంట్ చేస్తున్నారంటే అర్థమవుతుంది కదమ్మా. లిటరల్లీ చాలా మందికి ఒక ఎంపీ ఉన్నాడు అని అర్థం. ఓకేనా? సో మనం ఇక్కడ ఏం చూస్తామంటే, ఇక్కడ జనరల్గా కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి పాపులేషన్ బేసిస్ మీద డివైడ్ చేస్తారు. అయితే సరే, కాన్స్టిట్యుయెన్సీ అంటున్నారు, దీన్ని ఎవరు డివైడ్ చేస్తారు అంటే దాన్ని ఏ బేసిస్ మీద చేస్తారు అంటే దాన్ని మనం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని అంటాము. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని అంటామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫిక్సింగ్ బౌండరీస్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్. ఫిక్సింగ్ బౌండరీస్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అని చెప్తే దాన్ని మనం ఏమంటాం? డీలిమిటేషన్ అని అంటాము. ఓకేనమ్మా? సో దాన్ని ఈ విధంగా మనం డీలిమిటేషన్ అంటాం అనమాట. అయితే ఎందుకు డీలిమిటేషన్ చెయ్యాలి అనేది ఒక్కసారి చూద్దాం. చూడండమ్మా, వై ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ ఎందుకు అంటే మనం ఏం చెప్పాం? ప్రతి 5 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే అనుకున్నాడు అనుకోండి. సో ప్రతి సెన్సస్ తర్వాత ఇప్పుడు జనరల్గా ఏం చూస్తాం? పాపులేషన్ అనేది పెరిగిందో తగ్గిందో చూస్తాం. అంటే ఒక ఏరియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 డిస్ట్రిక్ట్ ఏ అనే డిస్ట్రిక్ట్లో 5 లక్షల మంది ఉన్నారు. సో ఏ అనే డిస్ట్రిక్ట్ మొత్తంకి ఒక ఎమ్మెల్యే వాడు ఉన్నాడు. ఇప్పుడు ఆ ఏరియాలో ఎంతమంది అయ్యారు? 10 లక్షల మంది అయ్యారు.
10 లక్షల మంది అయిన తర్వాత ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉండాలి? లెక్క ప్రకారం 2 ఉండాలి. అంటే ఈ ఏని మనము 2 ముక్కలుగా చేస్తాము. ఓకేనా? A1 అని పెడతాం, A2 పేర్లు మారుస్తాం. లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ పేర్లు మారుస్తాం అనమాట. అంటే ఇది ఎందుకు ఉంచాలంటే ఈక్వల్ రిప్రజెంటేషన్ ఫర్ ఆల్ అనేది ఉండాలి అని. ఈక్వల్ రిప్రజెంటేషన్ ఫర్ ఆల్ సెగ్మెంట్స్, ఈక్వల్ రిప్రజెంటేషన్ ఫర్ ఆల్ సెగ్మెంట్స్ ఉండాలి. కాబట్టి మనము డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది చూస్తాము. అండ్ జియోగ్రఫికల్ ఏరియాస్ కూడా క్లియర్గా డివిజన్స్ ఉండాలి అని చూసేటట్టు మనం చేస్తామన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనరల్గా ఏం చేస్తామంటే మెయిన్ ప్రిన్సిపల్ 1 vote 1 value. అంటే ఇక్కడ జనరల్గా చూడండి 5 లక్షల మంది 10 లక్షలు అయ్యారు, అప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడు అనుకోండి, అక్కడ ఎక్స్ట్రా యాడ్ అయిన 5 లక్షల మందికి ఓట్కి వాల్యూ లేదన్నట్టే ఉంటుందన్నమాట. అందుకనే జనరల్గా 1 vote 1 value అని చూస్తాము. అయితే ఇంత పెద్ద ఎక్సర్సైజ్ కదా సార్, అయితే దీన్ని ఏ విధంగా ఎవరు చేస్తారు అనేది ఒక్కసారి చూడండి. ఇటువంటివి ఏదైనా కూడా కాన్స్టిట్యుయెన్సీలో రాసున్నాయా, ఒకవేళ రాసుంటే ఏ ఆర్టికల్స్లో ఉన్నాయో కూడా అనే నాలెడ్జ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కసారి చూడండి అమ్మా, ఏ ఆర్టికల్స్లో ఉన్నదో జనరల్గా చూద్దాం. మనం జనరల్గా ఏం చూస్తాం? ఆర్టికల్ 82. ఆర్టికల్ 82 ప్రకారం ఏంటి అంటే పార్లమెంట్ ఒక డీలిమిటేషన్ యాక్ట్, ఒక పార్లమెంట్ అనేది ఒక డీలిమిటేషన్ యాక్ట్ అనేది ఎవ్రీ సెన్సస్ తర్వాత తీసుకొస్తుంది. సెన్సస్ అంటే 10 yearsకి ఒకసారి అనమాట. 10 yearsకి ఒకసారి సెన్సస్ ఎక్సర్సైజ్ చేసిన వెంటనే పార్లమెంట్ అనేది డీలిమిటేషన్ యాక్ట్ తీసుకొస్తుంది. ఆ డీలిమిటేషన్ బాడీ అనేది పెడుతుంది, ఆ బాడీ వర్క్ చేస్తుంది, వర్క్ అయిపోయిన తర్వాత బాడీ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే ఆర్టికల్ 82 అనేది డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి పవర్ ఇస్తున్నట్టు. అండ్ ఆర్టికల్ 170 ఏమో స్టేట్స్ ఆల్సో గెట్ డివైడెడ్, స్టేట్స్లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ కూడా డివైడ్ అయిపోతాయి యాజ్ పర్ డీలిమిటేషన్ యాక్ట్. అంటే మనకి 2 యాక్ట్స్ ఉండవు, కేవలం సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్కి మాత్రమే పవర్ ఇవ్వడం జరిగిందమ్మా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది. ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. స్టేట్ అసెంబ్లీ ఎప్పుడు కూడా డీలిమిటేషన్ని చేయలేదు, పార్లమెంట్తో వచ్చిన డీలిమిటేషన్ బాడీ మాత్రమే చేయగలుగుతుంది అనమాట. ఓకే. ఆ డీలిమిటేషన్ యాక్ట్తో మనము ఈ విధంగా చూస్తాము. ఒకవేళ ఈ యాక్ట్ అనేది ఎన్ఫోర్స్మెంట్ వచ్చిన వెంటనే యూనియన్ గవర్నమెంట్ ఒక డీలిమిటేషన్ కమిషన్ని ఆ యాక్ట్ తరపున నియమిస్తుంది. వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ అనేవి చేస్తారు. ఎస్, ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, వీళ్ళందరినీ కలిపి ఇలా చేద్దాము అనేది. సో ఒకసారి చూడమ్మా, ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఇక్కడ ఏ అనే కాన్స్టిట్యుయెన్సీ ఉంది, ఇక్కడ బి అనే కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఇప్పుడు ఏలో 5 lakh మెంబర్స్ ఉన్నారు, బిలో 5 lakh మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడుకున్నారు? 2001 అనుకోండి. సో 2011లో సెన్సస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎట్లా పెరిగిపోయిందంటే ఇక్కడ 7.5 lakh పీపుల్ అయ్యారు, ఇక్కడ 7.5 lakh పీపుల్ అయ్యారు. సో అప్పుడు ఏం చేస్తారు? మొత్తం ఏబీని ABC 3 కింద డివైడ్ చేసి ప్రతి దాంట్లో కూడా 5 lakh పీపుల్ ఉండేటట్టు 3 చేస్తారనమాట. ఈ ఎక్సర్సైజ్ అంతా ఎవరు చేస్తారు? డీలిమిటేషన్ కమిషన్ అనేది చేస్తుంది అని చూస్తామన్నమాట. ఓకే. ఫస్ట్ డీలిమిటేషన్ కమిషన్ ప్రెసిడెంట్తో చేయడం జరిగింది, అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరిగింది. 1950 నుంచి 51లో ఫస్ట్ డీలిమిటేషన్ కమిషన్ అనేది వచ్చింది. ఎప్పుడు? అండర్ ది యాక్ట్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ 1952. డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ అనేది 1952లో వచ్చింది అండ్ ఆ తర్వాత వచ్చింది అనమాట. అయితే ఇంతవరకు ఎన్ని టైమ్స్ డీలిమిటేషన్ పెట్టడం జరిగింది అంటే కమిషన్ 4 times మాత్రమే. ఇయర్స్ గుర్తుంచుకున్నామా చాలా జాగ్రత్తగా. 1952లో ఆల్రెడీ చెప్పాం కదా. ఎస్, 1952లో. తర్వాత 1963 దాకా చేయలేదు, 1973 దాకా చేయలేదు, అండ్ 2002 దాకా, మళ్ళీ 2002 తర్వాత చేయలేదు. సో ఇప్పుడు చూస్తే 2000 మనకు జనరల్గా డీలిమిటేషన్ అనేది 1981లో చేయలేదు, 1991లో కూడా చేయలేదన్నమాట. 2002 దాకా 2026 దాకా మళ్ళీ డీలిమిటేషన్ చెయ్యము అని చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకే. సో అయితే ఈ డీలిమిటేషన్ కమిషన్ గురించి చూసాం కదమ్మా, అర్థమైంది కదా క్లియర్గా. ఇందులో ఎవరు ఉంటారు యాక్చువల్లీ అనేది కూడా చూద్దాం. ఒకసారి చూడండి.
డీలిమిటేషన్ కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తారమ్మా? ప్రెసిడెంట్ అనే వ్యక్తి డీలిమిటేషన్ కమిషన్ని అపాయింట్ చేస్తారు. అయితే చూడండి, డీలిమిటేషన్ కమిషన్ బై ప్రెసిడెంట్ ఎప్పుడు డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ చేస్తాడు? ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొలాబరేషన్తో ప్రెసిడెంట్ చేస్తాడు. అయితే అందులో ఎవరెవరు ఉంటారంటే రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారు, అండ్ ఆ తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, అండ్ ఆ తర్వాత ఈ స్టేట్లో చేస్తారో రెస్పెక్ట్ టు స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా అందులో ఉంటారు. సో వీళ్ళ ఫంక్షన్స్ ఏంటి అంటే ఎంతమంది ఉంటున్నారు ఇవన్నీ చూసి, అండ్ మెయిన్ ఫంక్షన్ ఇదమ్మా. మనకి ఎప్పుడూ కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది? ఆర్టికల్ 330లో అండ్ ఆర్టికల్ 332లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉండాలని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 330లో ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ఎక్కడ ఇవ్వడం జరిగింది? పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 332 ప్రకారం స్టేట్ అసెంబ్లీస్లో ఇవ్వాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఆర్టికల్ 332లో ఇవ్వడం అనేది జరిగిందని చూస్తాము. సో ఎస్సీకి ఎస్టీకి రిజర్వేషన్స్ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఉండాలి ఏంటి అనేది కూడా ఇదే చెప్తుంది. ఒకవేళ ఇక్కడ కమిషన్లో ఏవైనా ఇష్యూస్ వస్తే ఎవరు అంటే ముగ్గురు ఉన్నారు కదమ్మా, ఏదైనా ఒక ఇష్యూలో ఆపోజిట్ ఒపీనియన్స్ అనేవి వస్తే మెజారిటీ ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు చెప్పినట్టే జరుగుతుందని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ ఈ డీలిమిటేషన్ కమిషన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎటువంటివి చేసినా, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, డీలిమిటేషన్ కమిషన్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎటువంటి దానికి కూడా వన్ కెనాట్ కాల్ దిస్ బాడీ టు ది కోర్టుకి దీన్ని తీసుకొని వెళ్ళలేదు. అంటే రాంగ్గా డీలిమిటేషన్ చేసింది, కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి సరిగ్గా చేయలేదు, ఇవన్నీ కూడా మనము ఇన్ జనరల్గా చూడము. ఓకేనమ్మా? ఎస్. ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్ ప్లేస్కి వస్తే ఏమైందో ఏంటో కూడా ఒక్కసారి చూడండి అమ్మా. మనకి జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ అనేది ఉండేది అండర్ ఆర్టికల్ 370 అనమాట. బట్ ఈ ఆర్టికల్ 370 అనేది కంప్లీట్గా మనం నల్లిఫై చేయడం జరిగింది. కంప్లీట్గా నల్లిఫై చేసి దానికి స్పెషల్ స్టేటస్ అనేది తీసి జమ్మూ కాశ్మీర్ ముందు స్టేట్ ఉండేది, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ స్టేట్ని మనం యూనియన్ టెరిటరీస్గా మార్చేసాము. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఒకటి, లద్దాఖ్ యూనియన్ టెరిటరీ ఒకటి. ఓకే, అయితే ఏంటి అంటే ఈ రెండింటిని డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న అసెంబ్లీ సీట్స్ అనేవి పెంచడం జరిగింది. ఓకే, అయితే ఈ అసెంబ్లీ సీట్స్ని ఏ విధంగా పంచాలి అని చెప్పేటట్టు మనం ఒక డీలిమిటేషన్ కమిషన్ని పెట్టడం జరిగింది. ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది వీటికి టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం కూడా కోవిడ్ వలన ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా అది పెట్టిన ప్రపోజల్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అని చూసాం. ఇక్కడ చాలా వరకు పాలిటిక్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది అని చెప్పి ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. మనం అదంతా చూడము, మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏం కావాలో అది మాత్రమే చూస్తాము. ఓకేనా? ఎస్. అయితే ఈ డీలిమిటేషన్ని నేనేం చెప్పాను, ఒక యాక్ట్తో రావాలి. బట్ జమ్మూ కాశ్మీర్కి అంతకు ముందు వరకు స్పెషల్ స్టేటస్ ఉండేది. ఇండియా మొత్తం డీలిమిటేషన్ కమిషన్ అనేది పార్లమెంట్ చేస్తే జమ్మూ కాశ్మీర్లో మాత్రం జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఒక యాక్ట్ చేసేది, జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ అనేసి. అప్పుడు అందులోంచి డీలిమిటేషన్ కమిషన్ పుట్టేది అక్కడ చూడడానికి అనమాట. బట్ ఇక్కడ మనము 2019లో జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 అనేది చూస్తాము. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 చూస్తాము. ఆ 2019లో డీలిమిటేషన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అండ్ అది సీట్స్ చూడాలి అని చూస్తాము. ఇంతవరకు జమ్మూ కాశ్మీర్లో మనకి 111 సీట్స్ ఉండేవి. అందులో 46 అనేవి కాశ్మీర్కి, తర్వాత 37 అనేది జమ్మూకి అండ్ 4 అనేది లద్దాఖ్కి ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు ఏదైంది అండ్ నెక్స్ట్ సార్ ఇంకా 24 మిగిలాయి కదా. ఎస్, యు ఆర్ రైట్. మిగిలిన 24 కూడా పీఓకే రీజన్లో పెడతాము, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సార్ ఎందుకు పీఓకేలో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్ అంటే లేరు. బట్ ఏంటి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తానీస్ వాళ్ళు ఉన్నారనమాట. మనము ఈ విధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ ఎంపీస్ కానీ డివైడ్ చేయకపోతే
వాళ్ళు ఇంటర్నేషనల్ స్టేజ్లో చెప్పే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ప్రతిదీ చేస్తుంది తప్ప ఇక్కడ ఈ ఏరియాస్లో అసెంబ్లీస్ అనేవి పెట్టలేదు కదా, అంటే ఆ భూమి మొత్తం మాకు చెందిందే కదా, లీగల్గా ఇండియా ఒప్పుకుంటుంది అని చూపిస్తారు. అటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మనము ఆ ఏరియాలో 24 సీట్స్ అనేది ఉంచడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు ఏ విధంగా డివైడ్ చేయడమో జరిగిందో చూడండమ్మా. మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ డివైడ్ అయిపోయిన తర్వాత, లద్దాఖ్ అనేది సెపరేట్ యూనియన్ టెరిటరీ పోయిన తర్వాత ఎన్నమ్మా -4 కదా, అంటే 107 సీట్స్ అనేవి రావడం జరిగింది. మనం ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 107 సీట్స్ నుంచి 114 సీట్స్కి దీన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఇందులో కూడా ఏం చేస్తామంటే 90 జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చి కేవలం 24 మాత్రమే పీఓకే రీజన్కి ఉంచడం జరిగింది. ఓకేనా, సో అయితే రిమైనింగ్ ఏంటో కూడా ఒక్కసారి చూడండి అమ్మ. ఒక్కసారి ఆ ఎక్స్ట్రా 107 నుంచి 114 చేసిన 7 సీట్స్ కూడా ఎవరికి వెళ్ళాయో ఒక్కసారి చూడండి అమ్మ. మనము ఆ 7 సీట్స్లో 6 సీట్స్ అనేవి జమ్మూ రీజియన్కి ఇవ్వడం జరిగింది అండ్ 1 సీట్ మాత్రమే కశ్మీర్ రీజియన్కి ఇవ్వడం జరిగింది. కాశ్మీర్కి 1 ఇవ్వడం జరిగింది, జమ్మూకి 6 సీట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా, అయితే అంతకుముందు ఒకసారి చూడండి, మనము డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్కి చేస్తాము అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి చేస్తాము. ముందు వరకు ఎర్స్ట్వైల్ పాకిస్తాన్, ఎర్స్ట్వైల్ జమ్మూ కాశ్మీర్లో జనరల్గా మనం ఏం చూస్తాం, సపరేట్గా ఉంటుంది కాబట్టి దాంట్లో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ మాత్రం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పేటట్టు వింటుంది. అంటే పార్లమెంట్లో చేసిన యాక్ట్ డీలిమిటేషన్ కమిషనే చేసేది. లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రం ఎప్పుడూ కూడా మనము ఏ విధంగా చూస్తాము, జమ్మూ కాశ్మీర్ representation of People's Act రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1957 ప్రకారం జరిగేది. ఓకేనా, అండ్ ఎప్పుడూ కూడా జమ్మూ కాశ్మీర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక యాక్ట్ తయారు చేస్తుంది, ఆ యాక్ట్ నుంచి బాడీ వస్తుంది, ఆ బాడీ నుంచి జనరల్గా చూస్తాము అని జనరల్గా చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఎస్. అయితే ఇప్పుడు ఈ కొత్త బాడీ అనేది జమ్మూ కాశ్మీర్లో పెట్టడం జరిగింది, దాని నుంచి కొన్ని కాంట్రవర్సీస్ అనేవి వచ్చాయి. ఆ కాంట్రవర్సీస్ ఏంటో ఒక్కసారి చూడండమ్మా. జనరల్గా బౌండరీస్ అనేవి ఇట్లాగా డివైడ్ చేయడం జరిగింది. ఇండియా మొత్తం చెప్పాను కదా ఆల్రెడీ 2026 వరకు కూడా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేయొద్దు అని ఫ్రీజ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇంకొకటి చూస్తే 2002లో కూడా జమ్మూ కాశ్మీర్ సేమ్ అదే చేస్తుంది అనమాట. అసెంబ్లీలో బిల్ పెట్టి దాన్ని యాక్ట్ కింద పాస్ చేయించి 2026 వరకు కూడా జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని సీట్స్ని పెంచొద్దు, మార్చొద్దు, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అవసరం లేదని చెప్పడం జరిగింది అనమాట. బట్ పిక్చర్ అంతా కూడా 2019 అబ్రోగేషన్ తర్వాత మారిపోయింది. అయితే ఇప్పుడు కొత్తగా ఇంక్రీజ్ చేసిన 114 సీట్స్ అనేవి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందో ఒకసారి చూడండి అమ్మ మీరు, అప్పుడు మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మనం ఇక్కడ జమ్మూకి 43 సీట్స్ అనేవి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ముందు ఎంత ఉండేవమ్మా, 37 ఉండేవి, 37 నుంచి 43 సీట్స్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. కాశ్మీర్కి ఒకప్పుడు 46 ఉండేవి, 46 నుంచి ఇప్పుడు 47 చేయడం జరిగింది. ఓకేనా, సో మేజర్ స్ట్రక్చర్ చేంజెస్ అనేవి అసెంబ్లీ సీట్స్లో చేయడం జరిగింది. సార్ దీన్ని ఎందుకు మేజర్ రీస్ట్రక్చరింగ్ అంటున్నామో మీకు అర్థమవుద్దామా, ఒక్కసారి ఇక్కడ క్లారిటీగా చూడండి. ఓకేనా, ముందు వరకు ఎంత ఉండేది ఓట్ అంటే, ముందు వరకు 44% ఆఫ్ జమ్మూ పీపుల్ ఉంటే వాళ్ళు 48% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వేషన్లో ఉండేవి. కాశ్మీర్లో మాత్రం 56% పీపుల్ లివింగ్ అయితే 52%. ఓకే, ఇప్పుడు 37 సీట్స్ అనేది 43 సీట్స్కి వెళ్ళిన తర్వాత 44% ఉన్న పీపుల్ 48% హోల్డింగ్ అనేది చేస్తున్నారు. కాశ్మీర్లో మాత్రం 56% ఉన్న పీపుల్ 52% చేస్తున్నారు అనమాట. ఒకప్పుడు ఎలా ఉండేదమ్మా, ముందుగా చూసుకుంటే కాశ్మీర్లో 56% ఉన్న వాళ్ళు 55.4% చేసేవారు. ఓకేనా, అంటే నియర్ రిప్రజెంటేషన్ అనేది ఉండేది. జమ్మూలో ఎంత 44% ఉంటే 44.5% అనేది చేసేవారు. అంటే లిటరలీ రెండు కూడా సేమ్ ఉండేవి. బట్ ఇక్కడ జమ్మూలో ఎక్కువ మందిని పెంచడం జరిగింది. సో దీన్ని పట్టుకొని చాలామంది ఇన్ జనరల్గా మనం చూస్తే జమ్మూలో ఎవరన్నా ఎక్కువ మంది
హిందూ డామినేటెడ్ ఏరియాస్ ఎక్కువ చూస్తాము, కాశ్మీరీ పండిట్స్ ఎక్కువ చూస్తాము. అదే కాశ్మీర్ రీజియన్లో అయితే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. సో అందుకే జనరల్గా అక్కడ ఉన్న ఓట్ షేరింగ్ అంతా కూడా తగ్గిపోవాలి అన్న దృష్టిలో చేయడం జరిగిందనమాట. ఒక్కసారి లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఏ విధంగా పెంచారో చూడండి ఒకసారి. ఇంతవరకు కేవలం మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ డివిజన్ మాత్రమే చూస్తాము. ఇప్పుడు పార్లమెంటరీ డివిజన్ అనేది చూస్తే మనకి లోక్సభలో 2 సీట్స్ అనేవి పెంచడం జరిగింది. అందులో ఒకటి ఏంటి, అనంతనాగ్ డిస్ట్రిక్ట్ నుంచి చూసాము అండ్ జమ్మూ సీట్ చూస్తాము. జమ్మూ సీట్లో మనం ఏంటి పూంచ్ సెక్టర్ అండ్ రజౌరీ సెక్టర్ కలిపి జమ్మూ సెక్టర్ కింద చేసి జమ్మూలో ఒక ఎంపీ ఉండేటట్టు ఎక్స్ట్రా చేయడం జరిగింది. అండ్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో కూడా ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. అండ్ షియా డామినేటెడ్ శ్రీనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ని బారాముల్లా కాన్స్టిట్యుయెన్సీలో మార్చడం జరిగింది అని చూస్తాం, బారాముల్లా కాన్స్టిట్యుయెన్సీస్లో. ఓకేనా. అండ్ మరొకటి ఏంటి అంటే కాశ్మీర్ పండిట్స్కి సపరేట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాశ్మీర్ పండిట్స్కి అట్లీస్ట్ 2 మెంబర్స్ ఫ్రమ్ ది కమ్యూనిటీ ఉన్న వాళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో 2 సీట్స్ అనేవి కాశ్మీరీ పండిట్స్కి ఉండడం జరిగింది అనమాట. అండ్ అందులో ఖచ్చితంగా ఎవరైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇండియాలోకి వస్తున్నారో, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఇండియా రీజనే, బట్ ఆ రీజియన్ నుంచి మరొక ఏరియాస్కి వచ్చి సెటిల్ అవుతున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ కూడా ఉండడం జరుగుతుంది అని చూస్తాం అనమాట. ఓకే. సో అసెంబ్లీ సీట్స్ అనేవి మారడం జరిగింది. దీంతో హిందూస్కి బెనిఫిట్ అయ్యేటట్టు మనం చూస్తామన్నమాట. ఓకే. లైక్ చీనా రీజియన్లో కానీ ముస్లిమ్స్ ఎక్కడైతే మెజారిటీ ఉన్నారో ఆ ఏరియాస్లో ముస్లిమ్స్ క్లోజ్ అయిన పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అనేది స్ట్రాంగ్గా ఉంది అని చూస్తాము. అండ్ మిగిలిన హిందూస్ డామినేటెడ్ ఏరియాస్లో హిందూ ఓట్ షేర్ అంతా కూడా బీజేపీకి వస్తుంది అని చూస్తామన్నమాట. ఓకే. ఎస్. అండ్ వాట్ డూ చేంజెస్ ఏ విధంగా చూసామో ఒకసారి చూడమ్మా. SC ST కాన్స్టిట్యుయెన్సీస్ చూసాము, అండ్ నెక్స్ట్ కాశ్మీర్ పండిట్స్కి కాన్స్టిట్యుయెన్సీస్ చూసాము. అండ్ ఈ విధంగా జరుగుతుంది. అండ్ మనము 6-7 అనేవి అసెంబ్లీ సీట్స్ కూడా పెంచడం జరిగింది. ఎంపీ సీట్స్ కూడా 2 సీట్స్ అనేవి పెంచడం జరిగింది అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే. అనంతనాగ్లో చాలామంది తక్కువ ST పీపుల్ ఉన్నారు. సో ఎక్కువ మంది ఎవరికి ఓట్ వేస్తారమ్మా, బీజేపీకి ఓటేసే ఛాన్స్ ఉంటుంది. అదే పూంచ్ అండ్ రజౌరీ సెక్టర్ తీసుకుంటే అక్కడ కాశ్మీరీ స్పీకింగ్ ముస్లిం ఓటర్స్ ఎక్కువ అనమాట. వాళ్ళు ఇప్పుడు ఈ పీపుల్స్ కాన్ఫరెన్స్కి ఓటేస్తారు, బీజేపీకి వేయకపోయినా పర్లేదు, కానీ అటు సైడ్ ఉన్న మిగిలిన హిందూ పీపుల్ అందరి ఓట్లు కూడా ఇక్కడ మనం ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుందని చెప్పడం జరిగింది అనమాట. ఓకే. ఎస్. సో ఇన్ జనరల్గా ఏంటి అంటే ఇది పొలిటికల్ ఆర్టికల్ అయినా మనం జనరల్గా ఏంటి యూపీఎస్సీలో ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది, డీలిమిటేషన్ అంటే ఏంటి, జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఒకవేళ నిజంగా ఇప్పుడు వాళ్ళు కేవలం హిందూ డామినేటెడ్ ఏరియాస్ని కాన్సన్ట్రేషన్ చేసి ఒక కాన్స్టిట్యుయెన్సీస్ కింద పెట్టి ఆ విధంగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేస్ ఎక్కువ అయితే జమ్మూ కాశ్మీర్ని అసెంబ్లీ స్టేట్ కింద పెట్టి అసెంబ్లీ ఇచ్చేద్దామని అనుకుంటే అది చాలా మిస్టేక్ అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే. సో అర్థమైంది కదమ్మా. సో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఇప్పుడు ఖచ్చితంగా పెట్టగలరు. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా రాయగలరు అన్నమాట. ఓకే. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా రాయగలరు. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటి అంటే కింద కామెంట్ బాక్స్లో వెంటనే పెట్టండి అమ్మా. మనం 2026 కల్లా మొత్తం ఇవి ఫ్రీజ్ అవుతాయి అని చెప్పడం జరిగింది కదా, ఇది ఏ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ యాక్ట్లో పెట్టడం జరిగిందో చెప్పండి. డీలిమిటేషన్ ఒక యాక్ట్లో క్లియర్గా 2026 వరకు కూడా మళ్ళీ మనము ఎటువంటి చేంజెస్ కూడా చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది అనేది చూస్తామన్నమాట. ఓకే. సో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో నీట్గా డీటెయిల్డ్గా కంప్లీట్ చేయడం జరిగిందమ్మా. అండ్ మన ప్రతి ఆర్టికల్ వెనకాతన కూడా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. అండ్ చాలా హార్డ్ వర్క్ చేసి ఆర్టికల్స్ అనేవి బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అండ్ డూ కామెంట్ ఆల్సో, క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి అమ్మా. అండ్ అడిగిన క్వశ్చన్స్ కూడా కింద ఆన్సర్ అనేది ప్రమోట్ చేయండి. ఓకే. ఎస్. థ్యాంక్ యూ.
ఒకసారి మన కోర్సెస్ ఆఫర్డ్ ఏంటో ఒక్కసారి చూడమ్మా. గవర్నమెంట్ పిఎస్సి జాబ్స్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ ఎంట్రన్స్ కోర్స్ లైక్ క్యాట్, జిఆర్ఈ, జీమాట్ చూస్తాం. అండ్ నాన్ పిఎస్సి జాబ్స్ ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్బీఐ అసిస్టెంట్, ఎస్బీఐ పిఓ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అనేది మనం జనరల్గా చూస్తాం. మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మ్యామ్ది నెంబర్ కాల్ చేయండి. 7893899553 నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నామ్మా. ఓకే, థ్యాంక్ యూ.